దసరా పండుగ అంటే జమ్మివేటుడు పాలపిట్టను చూసుడే కాదు, కులమతాలు ఉన్నోళ్ళు పేదోళ్ళు అన్న తేడా లేకుండా అలేబలే చేసుకున్నుడు కూడా ఆనవాయితీగా వస్తున్నదే. కానీ ఇప్పుడు మాత్రం అలేబలే అంటే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సారే అది కొత్తాడు. ఎప్పట్లెక్కనే ఈ ఏడు కూడా అలేబలే కార్యాన్ని మాసంబరంగా జరిపించిండు. మరిగా దాని మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. ఏహే ఒక్కటేంది, తెలంగాణలున్న ప్రతి కళారూపాన్ని ప్రదర్శించిండ్రు అలేబలే వేదిక మీద. ఎప్పటి లెక్కనే ఈ ఏడు కూడా దసరా పండుగ తెల్లారి అలేబలే కార్యాన్ని ఏర్పాటు చేసిండ్రు. బండారు దత్తాత్రేయ సారు 25 ఏండ్ల సంధి ఈ కార్యాన్ని చేస్తున్నాడు కదా. ఈ ఏడు దత్తన్న బిడ్డ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా అలేబలే కార్యక్రమం మస్తు సంబరంగా జరిగింది. ఈ ఏడు ఆపరేషన్ సింధూర్ పేరు మీద అలేబలే జరిపితే ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినిమోళ్లు, అధికారులు, దత్తన్న అభిమానులు చాలా మంది హాజరుపడ్డారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సారు, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటెల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, గోరేటి ఎంకన్న, కవితక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి విమలక్క, సినిమా ఇండస్ట్రీ నుంచి హీరో నాగార్జున, బ్రహ్మానందం, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒడవనే ఒడవది గంతమంది హాజరుపడ్డారు ఈ కార్యక్రమానికి. లెఫ్ట్, రైట్, సెంటర్ అని తేడాలేం లేకుండా అన్ని పార్టీల లీడర్లు, అన్ని సంఘాల నాయకులు, ఒకల్ని తిట్టుకునేటోళ్లు కూడా దత్తన్న అలేబలే ప్రోగ్రాం కొచ్చి ఒకల్నొగలు అలుముకున్నారు. ఈ అలేబలే గురించి బ్రహ్మానందం గిట్లా మాట్లాడుకొచ్చిండు. అలై బలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలై బలై కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలైబలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమానికి హాజరుపడ్డ మాజీ ఎంపీ వి హనుమంతరావు సారు గిట్లా అన్నాడు. నేను మీ విజయలక్ష్మి గారిని కోరుతున్నా, నెక్స్ట్ అలైబలై ఏది రాయలసీమలో జరగాలి. ఆడ ఇటోడు ఇటు అటోడు అంటే నేను అడిగిన గతంలో, అరే ఎందుకే మీ పంచాయతీ అంటారే, మీ కల్చర్ వేరే, కొట్టుకుంటారు తిట్టుకుంటారు, మళ్ళీ అలైబలే అంటారు. మా దగ్గర ఇటో అటో నియమ ఇదే ఇక్కడ పంచాయతీ బాబు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఏది అలైబలే ఎందుకంటే మా దత్తన్న గుర్తొస్తాడు. అదే మీ కూతురు విజయలక్ష్మిని వచ్చే అలైబలై రాయలసీమలో చేయండి. కర్నూలులో చేస్తారా, కడపలో చేస్తారా, అనంతపూర్లో చేస్తారా, చిత్తూరులో ఏడో ఒక దగ్గర చేయాలి. ఆడ ఒక్కటే పని, కొట్టుకోవడం చంపుకోవడం, కొట్టుకోవడం చంపు, ఇదెక్కడ పంచాయతీ బాబు. దీని కల్చర్ మార్చాలి. అదేవిధంగా యూపీలో కూడా ఆడ కూడా ఇదే కల్చర్ ఉన్నది. ఫ్రాక్షనిజం పోవాలంటే, అదేవిధంగా ఫ్రాక్షనిజం తగ్గించాలంటే అలైబలై విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడనే పెట్టాలి. అందరి విలు మేమందరం వస్తాం, ఆ కల్చర్ ను మారుద్దాం, అందరం కలుద్దాం. తెలంగాణలోనే కాదు, రాయలసీమ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ అలేబలే కార్యక్రమం ఏర్పాటు చేస్తే జర్ర గడబిడలు తగ్గుతాయని చెప్పుకొచ్చిండు హనుమంతు కాక. ఈ కార్యక్రమానికి వచ్చిన గోరెట్టి ఎంకన్న గిట్ల రాగమందుకున్నాడు. మంచుకైన మెత్తనైన మనసు దత్తన్నది, ప్రతి మనిషిలో ప్రతి మనిషి మేలు కోరే గుణమే దత్తన్నది. హింస స్థానముల అహింస పురి విప్పాలన దత్తం, ద్వేషము నశించి మానవత్వం పెంచాలనే తపన, ద్వేషము స్థానముల మానవత్వమే తన తపన. ఇట్లా ఈ అలేబలే కార్యక్రమానికి వచ్చిన వాళ్ళంతా మస్తు గొప్పగా మాట్లాడిండ్రు దత్తన్న గురించి.
మరిగా సమాజమంతా కలిసిమెలిసి ఉండాలని పెద్ద ఎత్తున చేస్తున్న ఈ అలేబలే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.